హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి మా ఫంక్షన్కి 2 రోజుల ముందనమాట. అంటే మా ఫంక్షన్ వచ్చేసి గురువారం రోజు. సో ఇది వచ్చేసి మంగళవారం రోజు మార్నింగ్ అనమాట. మేము ఆ రోజు ఏం చేస్తున్నామంటే సలిబిండి చేస్తున్నాము. అంటే సలిబిండి అంటారు, సలివిడి అంటారు. అది చేస్తున్నాం అనమాట. ఇంకా ఫస్ట్ దానికి బెల్లము తపాల్లో కరిగిచ్చేసి ఇంకా వడపోస్తున్నాము. నలకలు ఏదన్నా ఉంటాయేమో అని చెప్పి వడపోస్తూ ఉన్నాము. ఇంకా ఆ రోజు ఏంటంటే మా వదిన వాళ్ళు అందరూ కలిసి ఫంక్షన్కి వెళ్తున్నారు. గృహప్రవేశం ఉంటే గృహప్రవేశం అదే వ్రతంకి వెళ్తున్నారనమాట. ఇంకా మేము కూడా వెళ్ళాల్సింది. ఇంకా ఈ అత్తయ్యకి కొంచెం కాలు అది నొప్పిగా ఉందని చెప్పి ఇంకా అత్తయ్య రాలేనన్నారనమాట. ఇంకా నేను ఉంటానులే ఇంట్లోనే అని చెప్పాను. ఇంక ఈలోపు ఈ పనైనా అయిపోయింది కదా అని చెప్పి నేను మా అత్తయ్య ఇంట్లో ఉన్నాం. చైత్ర కూడా ఇంట్లోనే ఉంటానందనమాట. పిల్లలు ముగ్గురు చెర్రీ, చరణ్, రుషిక్ వెళ్తామన్నారు. ఇంకా చైత్రాని వాళ్ళ నాన్న లాస్ట్ టైం అడుగుతున్నాను అనమాట. చైత్ర మళ్ళీ లాస్ట్ టైం బయలుదేరేటప్పుడు వస్తానంటావా? వచ్చేటైతే ఇప్పుడే రా అంటే నేను రాను అని చెప్పాను అనమాట. చైత్ర ఎందుకు రానంటుందంటే దానికి ఎక్కడికన్నా వెళ్ళాలంటే హెడ్ బాత్ చేయాలి కదా. హెడ్ బాత్ చేయాలంటే అసలు తలకాయ నొప్పి అనమాట. దానికి ఇష్టం ఉండదు. అందుకని చెప్పి దానికోసమైనా నేను రాన్నాను, నేను ఇంట్లోనే ఉంటాను, హాయిగా టీవీ చూసుకుంటాను, మీరు అందరూ వెళ్ళండి అని చెప్పిందనమాట. ఇంకా అందుకని రెడీ అవుతున్నారు మా వదిన, మామయ్య, శరత్, పిల్లల ముగ్గురును, హరన్నయ్య అందరు వెళ్తున్నారనమాట. ఇంకా ఇక్కడ పిండి మరకి వేయించుకొచ్చారు, తడిపిండి మరకి వేయించుకొచ్చారు మామయ్య. ఇంకా నేను మా పాకం పొయ్యి మీద పెట్టి నేను మా అత్తయ్య జల్లెడ పడుతూ ఉన్నాను అనమాట. ఒకసారి జల్లెడ పడుతుంది, నేను రెండోసారి జల్లెడ, అట్లాగా. అంటే బాగా మెత్తగా ఉండాలంట పిండి. 2 సార్లు జల్లెడ పట్టాము. ఇంకా చైత్ర పాకం దగ్గర తిప్పుతా అది వాటర్లో వేస్తే మనకి అరిసెల పాకానికి వచ్చింది చూసారు, అట్లా వచ్చిద్ది అని దీంట్లో వాటర్లో వేసుకుంటానని చెప్పి అంటుందన్నమాట. మేమేమో కింద అక్కడ జల్లెడ పడతా అది ఎక్కడ మీద వేసుకునిద్దు, అసలే పాకం కదా అది పుండులా కాలిపోయిద్ది, వద్దమ్మా నువ్వు అటు చేయగాక అని చెబుతావు అంటే సరేలే అని చెప్పి ఇంకా వదిలేసి వెళ్ళిందనమాట. మాకు పైన ఒక ఆంటీ ఉంటారనమాట అపార్ట్మెంట్లో, మా అత్తయ్య ఫ్రెండ్. ఇంక మేము ఏదన్నా పిండి వంటలు చేసుకోవాలన్నా ఆంటీ వచ్చి హెల్ప్ చేస్తారు. ఆంటీకి ఏదన్నా హెల్ప్ కావాలన్నా అత్తయ్య వెళ్ళి చేస్తారనమాట. అట్లాగా చేస్తారు. ఇంకా ఆంటీ వాళ్ళు ఇప్పుడు ఇండియాలో లేరనమాట. మా ఫంక్షన్ అప్పుడు వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్నారు. సో ఆంటీ ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా వీళ్ళు రెడీ అయిపోయారు. రెడీ అయ్యి చెర్రీ అను రుషికు మామూలుగా టీ షర్ట్ మీద అట్లా షర్ట్లు వేసుకున్నారు కదా. చరణ్ కూడా నాకు కూడా కావాలి అట్లాంటిది అని చెప్పి అంటున్నాడు అనమాట. ఇంకా ఒకటి ఉంది వేసుకున్నాడు కానీ అది మ్యాచింగ్ అవ్వలేదన్నమాట వాడికి. అది కాక ఎండ ఒక్కబోస్తూ ఉందన్నమాట. చరణ్కి కొంచెం చెమటలు ఎక్కువ ఉంటాయి. నేను వద్దురా చెమటలు పోసిద్ది, హాఫ్ హ్యాండ్స్ టీ షర్ట్ వేసుకెళ్ళరా అంటే ఇంకా ఏదో మళ్ళీ వేరే టీ షర్ట్ వేసి మళ్ళీ దాని మీద ఏదో కోట్లా వేసి వెళ్ళాడు అనమాట. అది మ్యాచ్ అవ్వలేదురా అంటే కాదు నాకు ఇట్లానే కావాలని చెప్పి వెళ్ళాడు. సరేలే పిల్లలేగా ఎట్లా వేసుకున్నా బాగానే ఉండిద్దిలే అని చెప్పి ఇంక మేము వదిలేసాము. ఇంకా మా వదిన కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా మేము అదే పిండి జల్లెడ పట్టం అయిపోయింది కదా, ఇంకా పాకం కూడా అయిపోయిందనమాట. ఇంకా దాంట్లో కొబ్బరి ముక్కలు అవన్నీ ముందు రోజే వేయించి డబ్బాలో పోసి ఉంచాము. ఇంకా ఆ పాకంలో ఆ కొబ్బరి ముక్కలు వేసేసి కొంచెం గసగసాలు వేయించినవి అవన్నీ వేసి ఇంకా పాకంలో పిండి వేస్తున్నాం అనమాట. ఇంకా మామూలుగా అత్తయ్య ఒక్కళ్ళే చేయగలరు అనమాట. అంటే పాకం చూడటం కానీ అవన్నీ అత్తయ్యకి చేతవ్వు. కాకపోతే ఏంటంటే ఒకళ్ళు సపోర్ట్ ఉంటే కొంచెం తిప్పేటప్పుడు అంత ఎక్కువ చలిపిండి కదా, తిప్పేటప్పుడు బాగుండిద్ది అని చెప్పి ఇంకా మామూలుగా మామయ్య, శరత్ వాళ్ళు ఉన్నట్టయితే కొంచెం తిప్పేవాళ్ళు, మేము పోస్తూ ఉంటే సరిపోయేది. ఇంకా వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళిపోయారు కదా. ఇంకా పక్క అపార్ట్మెంట్లో ఇంకొక ఆంటీ ఉన్నారనమాట. ఆంటీయే ఇంకా ఆంటీకి కాల్ చేస్తే వస్తానన్నారనమాట. ఇంకా ఆంటీ వచ్చి ఇంకా మేము ముగ్గురం కలిసి సలిబిండి చేస్తున్నాం అనమాట. సలిబిండి అయితే చాలా బాగా వచ్చింది. లాస్ట్లో ఏమైందంటే కొంచెం లూజ్ అయినట్టు అనిపించింది అనమాట. లూజ్ అయినట్టు అనిపిస్తే ఇంకా పిండి లేదనమాట. లేకపోతే మళ్ళీ ఏం చేయాలి అంటే పొడి పిండి వేస్తే బాగోదు కదా. ఇంకా అందుకని చెప్పి ఇది ఉండి చూసారు. మేము బియ్యం నానబెట్టుకున్నాం అనమాట అన్నానికి. ఇంకా ఆ బియ్యం మిక్సీ వేసి ఆ పిండి వేసామన్నమాట. సలిబిండి అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా ఇవేంది అంటే బూందీ అనమాట. వీళ్ళు శరత్ వాళ్ళు వెళ్ళారు కదా, ఫంక్షన్కి వెళ్ళారు కదా. ఫంక్షన్కి వెళ్ళి అక్కడి నుంచి గన్నార్ల తాతయ్య వాళ్ళ ఊరు ఉంది కదా, ఆ ఊరిలో
ఇవి చేస్తారనమాట, స్వీట్స్ అవన్నీ చేస్తారనమాట. సో ఫంక్షన్ కోసం అని చెప్పి ప్యాకెట్లో వేస్తారు కదా బూందీ లడ్డు, అవి ఆర్డర్ ఇచ్చి వచ్చారనమాట. ఇంకా ఆ రోజు ఇచ్చారు వాళ్ళు, ఇంకా అవి తీసుకొని వచ్చారనమాట. శరత్ అంటే ఫంక్షన్ చిలకలూరుపేట వెళ్ళి ఫంక్షన్కి అటెండ్ అయ్యి అటు నుంచి తాతయ్య వాళ్ళ వెళ్ళి ఆ స్వీట్స్ అవి తీసుకొని వచ్చారనమాట. ఇంకా నేను చైత్ర మా వదిన కలిసి బయటకు వచ్చాం. ఎక్కడికి అంటే మిషన్ దగ్గరికి వచ్చామన్నమాట. అప్పుడు చైత్రకి లంగా జాకెట్కి ఇచ్చాము, మా వదిన బ్లౌజు అత్తయ్య బ్లౌజ్ అన్నీ ఒక మిషన్ దగ్గర ఇచ్చామన్నమాట. వాళ్ళకి కాల్ చేస్తే అయిపోయినాయి, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పారనమాట. అంటే అక్కడ మేము ఇచ్చిన ఆమె లేదనమాట, అంటే ఆ షాపు ఓనర్ లేరనమాట. కానీ ఆమె ఏమందంటే మీరు వచ్చి తీసుకెళ్ళిపోండి, బిల్ అది తర్వాత వేస్తాను అని చెప్పి అందనమాట. ఇంకా మేము వెళ్ళి అవి తీసుకొని ఇంకా ఇక్కడ లంగా షాప్కి వచ్చామన్నమాట. లంగాలది మా వదిన శారీ కింద పెట్టికోట్ అట్లాగా తీసుకుందామని చెప్పి తీసుకున్నాము. ఇంకా ఫ్యాన్సీ షాప్కి వచ్చి కొన్ని బ్యాంగిల్స్ చైత్ర కానీ మా వదినకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అవి తీసుకున్నాం, కొన్ని పిన్నులని అట్లా అన్నీ తీసుకున్నాం అనమాట. తీసుకొని ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయిపోయి చీకటి పడిపోయింది. ఇంకా ఆటోలోనే వెళ్ళి ఆటోలోనే వచ్చేసామన్నమాట. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.